వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా డిఎస్సి రిక్రూట్మెంట్ ను అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వం పైన ఆయన ధ్వజమెత్తారు. ప్రధానంగా చంద్రబాబు, నారా లోకేష్ కలిసి ఒక మెగా స్కామ్ కు రూపకల్పన చేసి పాలసీ ప్రాజెక్ట్ అంటూ కూడా ఆయన ఘాటుగా విమర్శలు గుప్పించారు. అలాగే ఈ వ్యవహారం పైన థర్డ్ పార్టీ ఏజెన్సీతో విచారణ జరిపించాలంటూ కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఆయన ఎక్స్ లో చేసినటువంటి ట్వీట్ ను ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 16,000 టీచర్ పోస్టుల భర్తీకి చేపట్టిన డిఎస్సి ప్రక్రియలో పారదర్శకతను కాపాడుకునేటువంటి పాత వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ వంటి కీలక బాధ్యతలను వేరువేరు విభాగాల నుంచి తొలగించి ఎస్ఈఆర్టీ డైరెక్టరేట్ కు కేంద్రీకరించడం ద్వారా ఒకే చోట అధికారం కేంద్రీకృతమైంది. దీనివల్ల అక్రమాలకు దారి తీసింది అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. దాంతో పాటుగా అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి ప్రశ్నాపత్రాల తయారీ, అప్లోడ్ పనులు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం తీవ్రమైనటువంటి లోపమన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. అయితే ఈ ప్రక్రియలో పాల్గొన్నటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అదే పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడం పేపర్ లీక్ కు స్పష్టమైనటువంటి సంకేతం అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అయితే ఆ వ్యక్తికి తర్వాత ఉద్యోగం ఇవ్వకపోవడం, అతని వివరాలను మెరిట్ లిస్ట్ నుంచి తొలగించడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తుందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఫలితాల ప్రకటనలో కూడా పారదర్శకత లేకపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా కలెక్టర్ కార్యాలయంలో మెరిట్ లిస్టులు ప్రదర్శించకుండా కేవలం ఆన్లైన్ లో మాత్రమే ప్రకటించడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ తుది జాబితాలో పేర్లు లేకపోవడం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో కూడా పెద్ద మార్పులు చేసి పరీక్ష రాయకుండానే నియామకాలు జరిపేలా విధానాలు మార్చారంటూ ఆ తర్వాత ఆ విధానాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం ద్వారా బ్యాక్ డోర్ ఎంట్రీలకు దారి తీసినటువంటి విధాన ప్రయోగం జరిగిందని జగన్ కూటమి ప్రభుత్వం పైన ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చినటువంటి ఒక వీడియో ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. టీచర్ పోస్టు కోసం జరిగిన బేరసారాల వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో పైన కేవలం టోకెన్ కేసులు నమోదు చేసి సరైనటువంటి దర్యాప్తు జరిపించలేదంటూ కూడా జగన్ పేర్కొన్నారు. ఈ మొత్తం కూడా డిఎస్సి ప్రక్రియను దశల వారీగా జరిగినటువంటి బడా స్కామ్ గా అభివర్ణించారు మాజీ ముఖ్యమంత్రి. ఇక ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకతను కోల్పోయిందంటూ కూడా ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున నిజాలు వెలికి తీయడానికి స్వతంత్ర సంస్థ అయినటువంటి సిబిఐ విచారణ తప్పనిసరి అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో ఈ అంశాలే ప్రధానంగా ప్రస్తావించడం మాత్రం కొంతవరకు గమనించదగ్గ విషయం. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించినటువంటి ఏదైతే మెగా డిఎస్సి ఉందో దాని మీద మాత్రం విమర్శల వర్షం కురిపించారు మాజీ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతిపెద్ద కుంభకోణంగా దాన్ని అభివర్ణించడం జరిగింది. దీంతో పాటుగా డిఎస్సి రిక్రూట్మెంట్ అంటూ కూడా జగన్ ట్వీట్ చేశారు. డిఎస్సి ప్రక్రియలో జరగాల్సినటువంటి దశల వారీగా ఏదైతే ఒక ప్రక్రియ ఉంటుందో ఆ మొత్తాన్ని అధికారాలను ఒకే చోట కేంద్రీకరించడం, దాని తర్వాత ఆ పరంపరను దశల వారీగా వివిధ వాటికి విభజించడం, దశల వారీగా జరిగినటువంటి ఒక బడా స్కామ్ అంటూ అభివర్ణించారు మాజీ సీఎం. డిఎస్సి కుంభకోణం పైన సిబిఐ విచారణకు కూడా జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఒక థర్డ్ పార్టీతో డిమాండ్ చేసి విచారణ జరిపించాలంటూ కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించడం ఇక్కడ మనం గమనించదగ్గ విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో 16,000 టీచర్ పోస్టులకు సంబంధించి చేపట్టారు డిఎస్సి, మెగా డిఎస్సి పేరుతో కూటమి ప్రభుత్వం దీన్ని ముందంజలోకి తీసుకురావడం జరిగింది. కానీ దీంట్లో ఉద్యోగ నియామకాల విషయంలో ఒక నాన్ రిక్రూట్మెంట్ అంటే పూర్తి స్థాయిలో ఆన్లైన్ కోటాలో ఉన్నటువంటి దాన్ని స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి వాటికి నియమించేటువంటి పద్ధతి, డైరెక్ట్ గా వారిని నియమించినటువంటి విధానం, మరోవైపు అవుట్ సోర్సింగ్ లో ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషించడం, ఎవరైతే అక్కడ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి టాప్ ర్యాంక్ రావడం, తర్వాత అతనికి జాబ్ ఇవ్వకపోవడం, మెరిట్ లిస్ట్ లో అతని పేరే లేకపోవడం, అతని విధానాన్ని పక్కన పెట్టేశారు. ఈ మొత్తాన్ని గమనించిన తర్వాత మెగా డిఎస్సి లో ఏదో ఒక పెద్ద స్కామ్ జరిగింది, సో ఒక దర్యాప్తు చేపట్టాలి, సిబిఐ దర్యాప్తు అత్యవసరం అవుతుంది. ఎందుకంటే నిర్వహించినటువంటి స్పోర్ట్స్ కోటా పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవుట్ సోర్సింగ్ వాళ్ళ చేత ప్రధానంగా పనిచేయించడం ఒక పెద్ద అనుమానాలకు తావిస్తుంది. మెరిట్ జాబితాలో లిస్ట్ అయినటువంటి వ్యక్తిని పక్కన పెట్టేయడం మరింత అనుమానాలను బలతావిస్తుంది. మరి ముఖ్యం చెప్పుకోవాలంటే రీసెంట్ గా విడుదలైనటువంటి ఒక వీడియో, ఆడియోకి సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ కీలకంగా మారడం, దాంట్లో బేరసారాలకు సంబంధించినటువంటి అంశాలు చర్చకి రావడం, మీ ఇష్టమైతే మీరు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వస్తానంటూ కూడా ఆ ఆడియోలో మనకు కనబడుతున్నటువంటి పరిస్థితులు. మరి ఈ మొత్తాన్ని బేరీజీ వేసుకున్న తర్వాత డిఎస్సి పైన మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి
మొత్తం ఇదే ప్రధానమైనటువంటి ఎజెండాతో ఇప్పుడు మాట్లాడినటువంటి తీరు మాత్రం డిఎస్సికి ఎంపికైనటువంటి వారితో పాటుగా డిఎస్సి పరీక్ష కోసం విపరీతమైనటువంటి కష్టపడి ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి మెదులుతున్నటువంటి అనేక ప్రశ్నలను మళ్ళీ పునర్రేపింది. అయితే దీనిపైన ఎలాంటి సమాధానం వస్తుందో, మరి ముఖ్యంగా ప్రభుత్వం, కూటమి నేతలు ఏ విధంగా స్పందిస్తారనేటువంటి విషయాన్ని పక్కన పెడితే డిఎస్సిలో నిజంగా స్కామ్ జరిగిందా అనేటువంటి చర్చ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. సో ఇప్పుడు దీనిపైన కూటమి నేతలు ఏ విధంగా స్పందిస్తారో మనం కూడా వేచి చూడాలి. ఇప్పుడు లీక్ అయినటువంటి ఆడియో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుద్ది సార్? అది సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలంటే నేను ఒప్పుకున్నాం, మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడతో పని లేదు, మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్, నాకు అర్థమైంది సార్. అంటే ఏమన్నా సార్, ఎంత అంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్, మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. నేనైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను, ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్, అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడుకుందాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఎవరితో ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదు అని చెప్పిందండి, మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్, మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి.